జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా మరొక అద్భుతమైన శుభవార్తను అయితే తీసుకొచ్చిన. సరిహద్దుల్లో 10 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మన భారతీయ సేనలో సఫా చేసేసినాయి. సరే, ఇక న్యూస్ చూడండి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా గురువారం రాత్రి సాంబా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు గుండా చొరబాటుకు తెగబడినటువంటి ఉగ్రవాదులను మన భారతీయ జవాన్లు నరకానికి పార్సల్ చేశారు. కాదురా, ఇంకా మీకు సిగ్గు రాకపోతే, ఇంకా మీకు లజ్జ రాకపోతే, ఒక పక్క దేశం నాశనం అయిపోతుంది, ఇంకా మీకు సిగ్గు రాకపోతే ఇంకెప్పుడు రా ఒరే స్వామి మెంటల్ హాస్పిటల్లో పోండరా నాయన. నేను వీళ్ళకి ఎవరైతే ఈ పాకిస్తాన్కి ఎవరైతే ఈ లోన్లు చేస్తా పెడతా ఉన్నారు కదా కొన్ని దేశాల, ఆయా దేశాలన్నింటినీ, అరబ్ దేశాలన్నింటినీ నేను ఒక మాట అడుగుతున్నా. నాయన, మీరు వాళ్ళకి అప్పులు ఇచ్చేది కాదు, వాళ్ళకి ధన సాయం చేసేది కాదు, మీరు వాళ్ళ మేలు కోరేవాళ్ళు అయితే ముందు పాకిస్తాన్లో కొన్ని మెంటల్ హాస్పిటల్లో పెట్టండి. మెంటల్ హాస్పిటల్ వాళ్ళకి బాగా కరెక్ట్. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో వాళ్ళకి అవసరమైనవి ఏంటి అంటే డబ్బు కాదు, ఇంకొకటి కాదు, వాళ్ళకి మెంటల్ హాస్పిటల్ ముఖ్యం. లేకపోతే మైండ్ దొబ్బింది కదా వాళ్ళకి. ఒక పక్క నాయకు పోతాను దేశమే కాదు, భారతీయ సేనలన్నీ పోయి పాకిస్తాన్ వంగేసి తుక్కు రేపుతున్నాయంటే, అయినా కూడా ఇప్పటికీ వీళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేస్తారంటే వీళ్ళకి మెదడు ఉన్నట్ట లేనట్ట, వీళ్ళనే జాంబీగాళ్ళు అనడంలో తప్పే లేదు స్వామి. వీళ్ళు 100% వీళ్ళు జాంబీగాళ్ళేనో. అందుకే నేను చెప్తాంది, ఈ పాకిస్తాన్ మేలుకోరేవాళ్ళు ఆ టర్కీ కావచ్చు, లేకపోతే మలేషియా కావచ్చు, అరబ్ దేశాలు ఏ అయినా కావచ్చు, ఈ ముస్లిం దేశాలు అన్నీ కలిపి ఏదా మీకు ఎన్ని వీలైతే అన్ని మెంటల్ హాస్పిటల్లో పెట్టండి పాకిస్తాన్లో. అప్పుడన్నా వాళ్ళు బాగుపడతారేమో, తెలివి చక్కగా వచ్చేదేమో చూద్దాం. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, రాత్రి 8 గంటల సమయంలో ఈ సాంబా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోనే భారత స్థావరాలపైన ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. మీరు ఏమైనా వెబ్ సిరీస్లోనో లేకపోతే సినిమాల్లో చూస్తూ ఉంటారు, ఉగ్రవాదులు దాటించేదానికి ఏం చేస్తారు తెలిసిన వాళ్ళు, ఉద్దేశపూర్వకంగా ఈ కాల్పులు ప్రారంభిస్తారు. చెప్పాలంటే ఎక్కువ చేస్తారు, అంటే తీవ్రత పెంచుతారు. ఇక్కడ వీళ్ళ హడావిల్లో వీళ్ళుంటే ఆ పక్క నుంచి మరొక వైపు నుంచి ఉగ్రవాదులను అవతల దాటించే ప్రయత్నాలు చేస్తారనమాట. ఆ విధంగా చేశారు. మళ్ళీ అదే సమయంలో పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ దాడులు కూడా మొదలైనాయి. చూడండి వీళ్ళ తెలివితేటలు చూడండి. ఇకపోతే పాకిస్తాన్ సైన్యం భారత స్థావరాలపైన విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ఉండగా ఆటోమేటిక్ ఆయుధాలతో సాయుధులైనటువంటి ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నాలు చేశారు. దీంతో అప్రమత్తమైనటువంటి మన భారతీయ జవాన్లు వాళ్ళనైతే గుర్తించారు. ఏదో జరుగుతుందిరా, ఏదో తేడా కొడుతుందని చెప్పి ముందు అనుకున్నారు. చూస్తేనేమో వీళ్ళంతా కూడా ఈ బార్డర్ దాటేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళకి అర్థం అయిపోయింది. క్షుణ్ణంగా ఉగ్రవాదుల యొక్క ప్రతి కదలికను నిశ్చితంగా గమనిస్తా ఈ పాకిస్తాన్ కాల్పులకు ధీటుగా మనోళ్ళు బదులిస్తూ ఉన్నారు. కానీ కొడకల్లారా చూసుకుందాం కానండి, మీ తెలివితేటలు మాకు అర్థమైపోయినాయి, మీకు అత్యంత తెలుసాలి అని చెప్పేసి వీళ్ళు దానికి తగ్గట్టుగా ఆ కాల్పులకు వీళ్ళు ధీటుగా అయితే బదులిస్తూ ఉన్నారు. ఇక రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో వాళ్ళ ప్లాన్లో భాగంగా, ఎవరి ప్లానో ఈ పాకిస్తాన్ ప్లాన్లో భాగంగా ఈ ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు ప్రయత్నించారు. ఇకపోతే మనోళ్ళు ఊరుకుంటారా, కాల్పులు అయితే ఇంకా స్పీడ్ పెంచారు. దీంతో ఈ ఉగ్రవాదులు చిక్కుకుపోయినారని చెప్పేసి గ్రహించినటువంటి ఈ పాకిస్తాన్ సైన్యం వాళ్ళు కూడా అవతలించి ఈ కాల్పుల తీవ్రతను మరింత పెంచింది. ఏది అట్టన్న వాళ్ళు వెనకొచ్చారో తప్పించుకొని ఆడిపోయినారంటే వాళ్ళ నోట్లో పడేట్టుగా ఉన్నారు, వాళ్ళు ఏ కుక్కలు మింగినట్టు మింగుతారో వాళ్ళైతే ఊరికి వదిలిపెట్టారని చెప్పేసి ఈ పాకిస్తాన్ సైన్యానికి అర్థం అయిపోయింది. అయినప్పటికీ మన బిఎస్ఎఫ్ జవాన్లు ధీటుగా ప్రతిస్పందిస్తా ఉగ్రవాదులను అయితే ఎదుర్కొన్నారు. ఏమే మామూలుగా కాదు, ఒక్కసారి మనోళ్ళు మింగాలని చెప్పి మొదలు పెట్టారనుకో మామూలుగా ఉండదు. నేను ఒక మాట చెప్తున్నాయో, మింగాలంటే ఏదైనా మీరేమో తప్పుగా అపార్థం చేసుకుంటారేమో, అట్ట కాదు. ఇప్పుడు ఘటోద్గచుడు ఉన్నాడు, ఆయన మంచోడేలే, భీముని పుత్రుడు, ఆయన ఆహారాన్ని తింటాడా, తినడు, మింగుతాడు అన్నాడంటే పోతాయన్నీ లోపలికి. ఆ మాదిరిగా మన భారతీయ సేనలు అన్నారనుకో, ఇంకా ఈ ఉగ్రవాదులు ఇలా పాకిస్తాన్ వాళ్ళు సైన్యం అంతా కూడా పోతారు. అట్ట మనోళ్ళు మింగిపారముతారని చెప్పేసి నా ఉద్దేశం. మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి, ఓకేనా? సరే, ఇకపోతే ఈ విధంగా ఇరువైపుల నుంచి దాదాపు 40 నిమిషాల పాటు భీకరమైనటువంటి కాల్పులు అయితే కొనసాగినాయి. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం మొత్తంగా 10 నుంచి 12 మంది వరకు ఉగ్రవాదులు ఈ గన్ ఫైట్లో కుక్క సాగు తెచ్చినట్టు తెలుస్తుంది. అంటే మనోళ్ళు పార్సల్ చేశారు ఆడికి పైకి, ఎందుకంటే వీళ్ళ కోసం ఒక్కొక్కరి కోసం 72 మంది వెయిటింగ్లో ఉంటారు కదా, పోండి అయినా అని చెప్పేసి వీళ్ళందరినీ ఆడికి పార్సల్ చేశారు.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ సాంబా సెక్టార్ ప్రాంతంలో గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు చాలానే జరిగినాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సాంబా సెక్టార్లో మన భారతీయ సేనలో గతంలో చాలా వరకు సొరంగాలు కూడా కనిపెట్టాయన్నమాట. అంటే ఈ సొరంగాలు లోడేది పంది కుక్కల మాదిర, ఈ బొక్కలో దూరేది అవతల బయటకు వచ్చే ప్రయత్నాలు చేసేది, ఇటువంటివి కూడా చాలానే చేశారు. ఇప్పటికీ వీళ్ళకి సిగ్గు రాలా, ఇప్పటికీ వీళ్ళకి తెలివి రాలేదంటే ఇంక ఏమి చేయాలా? అందుకే నేను చెప్తాను, ఈ పాకిస్తాన్ శ్రేయస్సు కోరేవాళ్ళు ఎవరైనా సరే పాకిస్తాన్లో విచ్చలవిడిగా విచ్చలవిడిగా ఈ మెంటల్ హాస్పిటల్ అన్నీ పెట్టేయండి. ఏమంటారా మిత్రులారా? నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఏమి కామెంట్ చేయాలో అర్థం కాకపోతే కనీసం జై హింద్ అన్నా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.